ఏపీ ప్రభుత్వం భూసేకరణ చేయాలనుకున్న ప్రాంతంలో 3000 ఎకరాల్లో వరి పండుతోంది. మరో 1000 ఎకరాల్లో ప్రఖ్యాతిగాంచిన ఉలవపాడు మామిడి పండ్లు పండుతాయి. వీటితో పాటు 2000 ఎకరాల్లో వేరుశెనగ పంట, సపోటా తోటలు సాగు అవుతున్నాయి. మిగిలిన భూముల్లో జామేల తోటలతో పాటు కూరగాయలు కూడా సాగు అవుతున్నాయి. ఇంత సారవంతమైన పంట భూములను ప్రభుత్వం ప్రాజెక్టులకు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రైతులు. ఇండోసోల్ కోసం ప్రభుత్వం ఏదైతే 8,348 ఎకరాలు ఈ కరేడి గ్రామంలో భూసేకరణ చేయాలనుకుందో దాని మీద అయితే రైతుల ఆగ్రహం అయితే పెళ్లిబిగిందని చెప్పుకోవాలి. ఇక్కడ కరేడిలో ఉన్న గ్రామస్తులు ఏదైతే ఈ పంచాయతీలోని 15 గ్రామాల ప్రజలైతే తాము ఈ కంపెనీ కోసం అయితే ప్రభుత్వం ఏదైతే భూసేకరణ చేపట్టిందో దానికైతే వ్యతిరేకంగా అయితే నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి అయితే ఇటీవల కాలంలో అయితే రాస్తారోకో అయితే నిర్వహించారు. రైతు పోరుబాటు నిర్వహించి ఏదైతే జాతీయ రహదారి ఉందో దాన్ని కూడా దిగ్బంధం చేసిన 20 నిమిషాల పాటు దిగ్బంధనం చేసిన పరిస్థితి ఏర్పడింది. దీని మీద అయితే రైతులైతే మేమైతే ఈ ప్రాంతం అంతా ఈ కరేడిలోని 15 గ్రామాల్లో ఇండోసోల్ వద్దు పొలాలే ముద్దని చెప్తున్న పరిస్థితి ఉంది. దీని నుంచి ఇటు ప్రభుత్వాధికారులు ఏదైతే నెల్లూరు జిల్లా కలెక్టర్ కానీ అట్లాగే భూసేకరణకు సంబంధించిన ప్రత్యేక కలెక్టర్ కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం వస్తుందని చెప్పి రైతులకు వివరించడానికి గ్రామసభ ఏర్పాటు చేసినప్పటికీ దాన్ని కూడా రైతులైతే బహిష్కరించిన పరిస్థితి. 4000 మంది రైతులు ఆ గ్రామసభలో పాల్గొని తాము వ్యతిరేకిస్తున్నాము, మేము ఎలాంటి ఒక్క ఎకరం కూడా ఈ ఇండోసోల్ కంపెనీ కోసం ఇచ్చేది లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కరేడిలో ఉన్నాం. ఇక్కడైతే మనతో మాట్లాడడానికి ఈ కరేడిలో ఉన్న రైతులు గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి అసలు వాళ్ళు ఎందుకు ప్రభుత్వం నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు, వారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్తున్నారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రభుత్వం ఇండోసోల్ కంపెనీ కోసం 8,348 భూసేకరణ చేపట్టడానికి నిర్ణయించుకుంది. దాని గురించి రైతులకి అయితే ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చింది. అయితే మీరు దానికి ప్రభుత్వ నిర్ణయానికి ఎందుకు వ్యతిరేకంగా వెళ్తున్నారు? ఈరోజు మొదటగా ఈ ఇండోసోల్ భూసేకరణ ఉద్యమం మా గ్రామంలో ఏర్పడినటువంటి నేపథ్యంలో దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి రాజ్ న్యూస్ కానీ మిగతా పత్రికా సోదరులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఏ సముద్ర తీర ప్రాంతానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి, అలాంటి మా గ్రామ రైతుల యొక్క ఆలోచనల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకెళ్లారు. మొదటగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత పోతే ఇక ఈ చుట్టుపక్కల మండలం కానీ చుట్టుపక్కల నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కల్లా ఈ గ్రామంలో ఉన్నటువంటి పొలాలకు ఒక ప్రత్యేకత ఉంది. 2 పంటలు 3 పంటలు పండేటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచే ఆకుకూరలు కానీ అలానే మామిడి, సపోటా, ఇక్కడ వేరుశనగ, ఇక అలాగనే వరి, ఈ ప్రతి పంట ఇక్కడ పండుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏ గ్రామంలో కూడా ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో కూడా ఏ గ్రామంలో ఇలాంటి పరిస్థితి లేదు. అలాంటి పొలాల్ని వీళ్ళు ఆక్రమించడం అనే దానికి వీళ్ళు వ్యతిరేకంగా ఉద్యమం మేమైతే ఊహించాలి. నాయకులుగా మేము చూస్తూ ఉన్నాం. ఇంత ఉద్యమం వస్తుందని మీరు చెప్పారు. ఈ రాస్తారోకో అనేది చేస్తారనుకోలే. అది రైతుల్లో కానీ ఆ ప్రజల్లో వచ్చేటువంటి ఉద్యమం అది. దాన్ని అందరూ బాగానే స్వాగతించారు. తర్వాత పోతే ఇక ఈరోజు నిన్న గ్రామ సభ జరిగింది. గ్రామ సభలో ఒక్క రైతు కూడా మేము మా భూమి ఇస్తాము, ఒక మంచి రేట్ ఇస్తే, మంచి ప్యాకేజ్ ఇస్తే ఇస్తామని చెప్పి కూడా చెప్పలేదు. కాబట్టి ఎంత డబ్బులు ఇచ్చినా సరే మా భూమిని మేము కోల్పోము, మా భూమి మా జోలికి రావద్దు మీరని చెప్పిన పరిస్థితి ఉన్నటువంటిది. ఇది ఏ రాష్ట్రంలో చాలా భూసేకరణ ఉద్యమాలు జరిగినాయి, కానీ ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అది ప్రత్యేకంగా కరేడిలోనే అది జరుగుతుంది. మీరు ఏదో చెప్పారు. ఇంకా ఈ విధంగా ఈ ఉద్యమానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ మేము కోరుకుంటున్నాం. రైతులు చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సార్ చెప్పండి, నిన్నగా మొన్న అంటే ఇటీవల గ్రామ సభ అయితే ఈ సబ్ కలెక్టర్లు వచ్చి అయితే నిర్వహించడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. వాళ్ళు మీకు ఏం చెప్పదలుచుకున్నారు? సుబ్బారెడ్డి సార్ నా పేరు. ఈ గ్రామ రైతుని, కరేడు గ్రామ రైతుని. నిన్న కాక మొన్న మా గ్రామంలో గ్రామ సభ నిర్వహించడానికి సబ్ కలెక్టర్ గారు వచ్చారు. మేము 5,000 మంది వచ్చాము. మాకు సోలార్ కంపెనీ వద్దు, మా పరిశ్రమలు అసలు వద్దు, మా భూమి మాకు కావాలి, మా భూమి బాగా డెవలప్ అవుద్ది, ఇంకెంతకన్నా డెవలప్మెంట్ చేసేది ఏముంది? మీరు అధికారులు కానీ ప్రభుత్వం కానీ డెవలప్మెంటే అంటున్నారు. డెవలప్మెంట్ మాకు ఎందుకు? 12 పంటలు పండే మా ఊరు, 20-30 గుళ్ళున్న మా ఊరు, 16-17 వేల జనాభా, అన్ని పంటలు పండించుకుంటున్నాం, అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నాం. డెవలప్మెంట్ మా ఊరు బాగుందని మేము ఆ మేడం గారికి అర్జీలు ఇచ్చాము. దయచేసి మా ఊరిని మటుకు ఇవ్వము, ఒక్క చెంటు భూమి కూడా ఇవ్వము. చాలా ఇస్తే మొత్తం రేపు 17,000 మంది రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంటుంది. మేము మొన్న 4-5 వేల మంది వచ్చాము. ఈసారి పిల్ల జల్ల మొత్తం 17,000 మంది మేము
మేము రోడ్డు ఎక్కైనా మా నిరసన వ్యక్తపరుస్తాము. దయచేసి మీరు మటుకు మాకు పరిశ్రమలు వద్దు, ఆ ఆలోచన వెనక్కి తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. సార్ చెప్పండి, మీరు ఇక్కడ రైతునేనండి? మీకు పొలం ఎంత ఉంది? ఏం పండిస్తారు మీ పొలంలో? మాకు 4 ఎకరాల పొలం సార్. మేము వరి పండిస్తాము. ఒక దేవునికి అభిషేకం చేసే స్టార్ట్ అయ్యే నీటి కాడి నుంచి అతనికి సమర్పించే తాంబూల తమలపాకుల వరకు మేము ప్రతి పంట పండిస్తాం. దేవుడికి పెట్టే నైవేద్యం కానీ, మామూలుగా మనం వాడుకునే నైవేద్యాల విషయం కానీ, ఆహార విషయాలు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ, పూలు కానీ ప్రతి పంట పండిస్తాం. ఇక్కడ నుంచి ప్రతి పంట ఉదయాన్నే 3 గంటల నుంచి 6 గంటల వరకు అనేక వాహనాలలో ఇతర ప్రాంతాలకి, కందుకూరు కావచ్చు, కావల కావచ్చు, ఒంగోలు కావచ్చు, నెల్లూరు కావచ్చు, అప్ టు చెన్నై వరకు వెళ్ళే పంట ప్రతి పంట ఇక్కడ ఉదయాన్నే 3 గంటల నుంచి బయలుదేరుతుంది. అందువల్ల మాకు ఈ భూమి మీదనే మాకు ఆధారం. మాకు ఈ భూమి లేకపోతే మా జీవనం లేదు. అటువంటి దాన్ని తీసుకొచ్చి మీరు పరిశ్రమ పెడతాను అంటే మాకు ఎటువంటి ఉపయోగం లేదు. మాకు ఇంకా ఇబ్బంది చేసిన వాళ్ళు అవుతారు మీరు పెట్టి. అందువల్ల మాకు ఏ పరిశ్రమ వద్దు, ఏమొద్దు. మీరు ఏమి అనుకున్నా మేము ఈ భూమి ఇచ్చేదానికి మాకు అసలు ఎటువంటి ఇష్టమో లేదు. మేము ఎప్పుడు ఇవ్వము. అంటే ప్రాజెక్టులు వస్తేనే ఈ గ్రామాలు కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి అయింది. కొత్తగా ప్రాజెక్టులు వస్తే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. అందుకని ప్రాజెక్టులు రావాలని చెప్పి ఇటు ప్రజలు ఇతరులు కోరుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. మీకు దానికి తగ్గ నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పి ఇటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ చెబుతుంది. అయినా మీరు వద్దని ఎందుకు చెప్తున్నారు? ప్రాజెక్టులు అంటే మా వాతావరణానికి, మా గ్రామానికి సంబంధించిన ప్రాజెక్టులు రావాలా. మా ప్రాజెక్టులు అంటే ఎలా ఉంటాయి? మీరేదో మొత్తం మాకు 8,400 ఎకరం మాకు ఇవ్వండి, మేము ఇండస్ట్రియల్ కంపెనీ పెడతామంటే అది ప్రాజెక్టు కాదు, అది భూ ఆక్రమణ అంటారు. అది మీరు ప్రాజెక్టు కావాలని చెప్పంటే మాకు సీ దగ్గరగా ఉంది. మాకు 2 కిలోమీటర్ల సీ ఉంది. ఆ సీ డెవలప్మెంట్ చేయండి, ఈ టూరిజంగా ప్లేస్ పెట్టండి, దానికి 100 కాటేజీలు కట్టండి, ఒక గవర్నమెంట్ అధికారి నియమించండి, దాన్ని డెవలప్ చేయండి, ఉన్న రోడ్ని విస్తరణ చేయండి. రాకపోకలకు అభ్యంతరం లేకుండా మీకు కావాల్సిన సహాయం తోడునేడుగా ఉంటారు అందరూ గ్రామస్తులందరూ. అది ప్రాజెక్ట్ అంటే కానీ మాకు దిగువనే ఉన్న ప్రాజెక్టు కడితే మేము ముంపు బారిన పడుతుంటే మీరు ఏదైనా ఖాళీ చేయాలయ్యా, ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదని చెప్తే మేము దానికి అభ్యంతరం లేకుండా మీకు ఏకముక్త కంఠంతో మీకు అందరూ మేము సహకరిస్తాం. మాకు ఏదో ప్రాజెక్టు తీసుకొచ్చి పెట్టి మీరు భూములు ఖాళీ చేసేయాలంటే మాకు అది ప్రాజెక్ట్ ఎలా అవుద్ది? అదేమన్నా ప్రాజెక్ట్ అంటారా దాన్ని? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? క్లియర్ కట్గా చెప్పండి. అంటే మీరు అడిగారు ఫస్ట్, పారిశ్రామికీకరణ అనేది అవసరమే. ఇవాళ దేశాలకి తప్పనిసరిగా పారిశ్రామికీకరణ జరగాల్సిందే. ఉపాధి అవకాశాలు మెరుగ్గా రావాలంటే పారిశ్రామికీకరణ జరగాలి. ఇప్పుడే చెప్పారు మన రైతులు, ఎక్కడైతే ఖాళీ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ దగ్గరలో అయితే చెప్పాలంటే ప్రకాశం జిల్లా సరిహద్దు నుంచి కావల దాకా అటవీ భూములు ఉన్నాయి, అలాగనే వేస్ట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. అలాంటి ప్రాంతంలో ఇలాంటి ప్రాజెక్టులు పెట్టగలిగితే ఇటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసినట్టు, రైతులకి ఒక ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది. అటు పారిశ్రామికరణ అది అభివృద్ధి చెంది అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు అవుతుందని. అలానే మాకు సీషోర్, నాకు చెప్పారు ఒక రైతు, సీషోర్ అక్కడ డెవలప్ ఎంతో చేయొచ్చు. ఈరోజు అనేక అభివృద్ధి చెందిన దేశాలు సముద్ర తీర ప్రాంతం కలిగి ఆ తీర ప్రాంతం టూరిజం వల్ల వచ్చిన ఆదాయాలతోటి చాలా దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ వనరుని ఈ విధంగా పరిశ్రమల ద్వారా నష్టపరుచుకోకుండా ఆ విధంగా డెవలప్ చేస్తే, టూరిజం డెవలప్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మొన్న ఏదైతే గ్రామ సభ జరిగిందో దాంట్లో అధికారులు కూడా చెప్పారు మీది కేవలం వర్షాధార పంటలు మాత్రమే ఉంటాయి, ఇక్కడ వర్షాధార ఆధారంగానే పంటలు సాగు చేస్తున్నారు. అలాంటి దానికి మేము ప్రభుత్వం నుంచి భారీగానే కాంపెన్సేషన్ ఇప్పిస్తాము, మీరు ఎందుకు భూములు ఇవ్వరని చెప్పి అడుగుతున్న పరిస్థితి ఉంది. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు కాంపెన్సేషన్ ఇస్తాము అంటారు. కాంపెన్సేషన్ దేనికి ఇస్తారు? ఏ విధంగా ఇస్తారు? ఎక్కడైనా సరే ఒక రైతు ఉపాధి కోల్పోతూ, అతను పొలం కోల్పోతూ, అతనికి ఊరు నుంచి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు దిగులు పడద్దు, నీకు అండగా మేము ఉన్నాము కానీ కాంపోజిషన్ ఇస్తారు. కానీ ఇక్కడ కాంపోజిషన్ తీసుకునేటువంటి భూమి కానటువంటి పరిస్థితి లేదు కదా. ఇక్కడ ఒక కాంపోజిషన్ మీద ఆధారపడి జీవించాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందువల్లంటే మనకి 400 సంవత్సరాల క్రితం నుంచే సుమారుగా 300 పైచులకు మా తాతల ముత్తాతల కాడి నుంచి కూడా రాళ్లపాడు అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ నుంచి మన్నేరు రివర్కి వాటర్ వస్తాయి. మన్నేరు రివర్ నుంచి కరేడు చెరువుకు వాటర్ వస్తాయి. కరేడు చెరువు నుంచి ప్రతి భూమికి వస్తుంది. సో ఇన్ కేసు 4 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా కూడా ఇక్కడ సీ అనేటువంటిది మాకు ఉన్నందువల్ల, మాకు ఇక్కడ ఇసుక భూములు ఎక్కువైనందువల్ల భూమిలో సీపేజీ వాటర్ ఎక్కువ ఉంటుంది. 4 సంవత్సరాలకి సరిపడా, 5 సంవత్సరాలు సరిపడా వాటర్ కూడా భూమిలో ఉంటాయి.
మేము ఈ 5 సంవత్సరాలు మేము పండించుకునే పంటలు యథావిధంగా సాగించుకునే దానికి కూడా మాకు సోర్స్ ఉంది. అటువంటిప్పటికి మాకు కాంపెన్సేషన్ ఏంది, మా భూమి తీసుకునేది ఏంది? మీరు పరిశ్రమ పెట్టాలా, రైటే, మేము కూడా దానికి ఒప్పుకుంటున్నాం. పరిశ్రమ పెట్టండి, పాడు భూములు ఉండేవి, బీడు భూములు ఉండేవి చాలా ఉన్నాయి. మాకన్నా తక్కువ కాంపెన్సేషన్ ఇచ్చి తీసుకునే భూములు చాలా ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి మేలు చేయండి. అధికారంలో ఉండి అంధకారంలో ఉన్న ప్రజలకు మేలు చేసి వాళ్ళని కాపాడండి. అధికారంలో ఉన్నామని బాగున్న వాళ్ళని కీడు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. అది మీ వల్ల మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది అది ఒక్కటే. ఇప్పుడు గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఈ కరేడ్ ఈ రైతుల ఆందోళన చాలా ఉధృతంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. గతంలో పోరుబాట కానీ, రైతు పోరుబాట కానీ, మొన్న జాతీయ రహదారిని దిగ్బంధించడం కానీ, నిన్న గ్రామ సభలో ఉధృతత కానీ, గత కొద్ది రోజుల నుంచి అయితే ఉధృతగా ఈ ఆందోళన అయితే రైతుల గురించి జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మీ ఎమ్మెల్యే ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఇప్పటి వరకు ఈ సమస్య గురించి మిమ్మల్ని ఈ గ్రామానికి వచ్చేందని కలవడం కానీ, దీని గురించి ఆరా తీయడం కానీ జరిగిందంటారా? మాకు ప్రజాప్రతినిధులు కానీ వేరే వాళ్ళు రావటం కానీ మాకు ఎలాంటి ఇది లేదు. అసలు దాని గురించి మాకు అసలు లేదు. మా కడుపు మంటకు, మా ఆకలి బాధ కోసం, మా భూమిని కాపాడుకునే దానికోసంగా మేము చేసుకుంటున్నాము. కానీ ఏ ప్రజాప్రతినిధులకి ఇది సంబంధం లేదు. అసలు ఏదైనా ప్రజాప్రతినిధులకు సంబంధం ఉండి వాళ్ళు కరేడు మన విలేజ్ దెబ్బతింటుంది, ఈరోజు ఒక అన్యాయానికి గురి అవుతుంది అనుకొని ఉంటే ఇక్కడి నుంచి తక్షణమే ఈ ఇండస్ట్రీలు అనేదాన్ని కానీ, ఈ భూసేకరణ అనేది కానీ వెంటనే ఆపేసి వాళ్ళకి కావలసినటువంటి ప్లేస్ ఇంకోటి ఇక్కడ చూపించి పరిశ్రమను రప్పించే మార్గం చూపించాలని కోరుకుంటున్నా మీ ద్వారా. ప్రభుత్వాన్ని మీరు ఏం అడగాలని కోరుకుంటున్నారు? మా భూమి అనేది ఇక్కడ ఏ పరిశ్రమలకి గురి కాకుండా ఏ రైతుకు ఉండవలసిన భూమిని ఆ రైతుకే చెంది వారు వ్యవసాయం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించమని మీ ద్వారా కోరుకుంటున్నా. ఇది ఇక్కడ కరేడు రైతులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. తమ భూమికి ఏదైతే కాంపన్సేషన్ ఇస్తానన్నారో దానికన్నా చాలా తక్కువకి ఇటు పక్కన బీడు భూములు ఉన్నాయి, వాటిని తీసుకొని అక్కడ సంస్థలు పెట్టాలి. కానీ ఇటు ఏదైతే పచ్చని పంటలు పండే భూములు, అన్ని రకాల వ్యవసాయాలకు ఉపయోగపడుతున్న భూములను తీసుకోవడం ఎంతవరకు సబ్బని చెప్తున్నారు. అట్లాగే తమ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని కాదని తమ మనోభావాలను దెబ్బతీస్తూ ఇట్లాగే మొండిగా ముందుకెళ్తే మాత్రం తాము ఏదైతే ఆందోళన ఉందో దాన్ని ఇంకా ఉధృతంగా చేస్తామని గతంలో జాతీయ రహదారి ఏదైతే దిగ్బంధం చేశారో ఆ సమయంలో 4,000 మంది 3,000 మంది మాత్రం రైతులు మాత్రమే అప్పుడు బయటకు వచ్చారని, ఈసారి గ్రామంలో ఈ ఏదైతే పంచాయతీలోని 15 గ్రామాల్లో ఉన్న 17,000 మంది రోడ్డు మీదకి వస్తారని చెప్పి ఇక్కడ గ్రామస్తులు రైతులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.